హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము సూర్యాపేట జరిగేటటువంటి అండర్ 16 టోర్నమెంట్లో పాల్గొనడానికి కోదాడ క్రికెట్ అకాడమీ నుంచి బయలుదేరినాము. మార్గం మధ్యలో పిచ్చయ్య హోటల్లో టిఫిన్ చేసి గ్రౌండ్కి వెళ్ళినాము. మేము గ్రౌండ్కి వెళ్ళేసరికి ఆల్రెడీ మా మీద ఆడేటటువంటి జట్టు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నది. వెంటనే మేమందరం కూడా వెంటనే డ్రెస్అప్ అయ్యి చూడొచ్చు వీడియోలో మేమందరం కూడా డ్రెస్అప్ అవుతున్నాము. మా జట్టు మొత్తం కూడా వెంటనే డ్రెస్అప్ అయిన వెంటనే గ్రౌండ్కి వెళ్ళి కొద్దిసేపు వార్మప్ కూడా చేసినాం. ఇక్కడ మా టీం మొత్తాన్ని కూడా మీకు పరిచయం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం చూడండి మా టీం ప్లేయర్స్ అందరూ. రైట్, ఈరోజు సెకండ్ డే మ్యాచ్కి వచ్చినాం సూర్యాపేటకి. సో మన కోదాడ టీం ప్లేయర్స్ ఒకసారి చూద్దాం. ముందుగా కెప్టెన్ బాణత్ రూపక్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్, పచ్చిపల్లి కేశవర్ధన్ బ్యాట్స్మెన్, సందేశ్ రితు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, శేఖర్ హాన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, పోలూరి మణికృష్ణ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, కొండ్ర నవీన్ కుమార్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, కేసిరెడ్డి వర్షిత్ రెడ్డి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, వేనపల్లి సాయి ప్రకాష్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, కొత్తలు ఉదయరాజు ఆల్రౌండర్, బుక్యా చందు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, విరాట్ చాణిక్య ఫాస్ట్ బౌలర్, ఒరిగంటి సాయి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఎస్కే ఇమ్తియాజ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, భువన్ సాయి మరికండి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రేణుబోతు వరుణ్ సందేశ్ బ్యాట్స్మెన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఓకే రైట్. సో ఇది మన కోదాడ టీం. చూద్దాం ఈరోజు మ్యాచ్ గెలుస్తామో లేదో. ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకోవాలనుకున్నాము. కాకపోతే మేము అనుకోకుండా టాస్ ఓడిపోవడం వల్ల ముందుగా మాకు బ్యాటింగ్ రావడం జరిగింది. ఇక్కడ మా ప్లేయర్స్ అందరు కూడా ప్యాడప్ అవుతున్నారు డగ్అవుట్స్లో. ప్లేయర్స్ అందరూ వాళ్ళ కాన్సన్ట్రేషన్ డెవలప్ కావడం కోసం డ్రిల్స్ని ఆడుతున్నారు. ఆ వెంటనే మా కెప్టెన్ రూపక్ మరియు రిత్విక్ ఇద్దరు కూడా ఈరోజు బ్యాటింగ్ ఓపెనింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వెంటనే మ్యాచ్కి రెడీ అయ్యి గ్రౌండ్లో దిగడం జరిగింది. ప్లేయర్స్ అందరు కూడా చాలా ఆసక్తిగా ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలని ప్రార్థిస్తూ మేమందరం కూడా మ్యాచ్ గెలవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో సంకల్పంతో ఇక్కడ నిలబడి ఉన్నాం. వ్యూ చూడండి, చాలా చక్కగా కనిపిస్తున్నది డగ్అవుట్స్ నుంచి. మా టీం ప్లేయర్స్ రిత్విక్ రాజు మరియు కెప్టెన్ రూపక్ ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా అటాకింగ్ చేయడం మొదలుపెట్టారు. రూపక్ 30 బంతుల్లో 29 మరియు రిత్విక్ 35 బంతుల్లో 23 కొట్టి రిత్విక్కి రిటైర్డ్ హార్ట్ తీసుకోవడం జరిగింది. వెంటనే దిగినటువంటి ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి ఉదయ్ 30 బంతుల్లో 43, ఒక 6తో 3 4లతో చాలా చక్కగా స్ట్రైక్ రేట్ని 140 స్ట్రైక్ రేట్తో మ్యాచ్ని ముందు తీసుకెళ్ళాడు. వెంటనే బ్యాటింగ్ దిగినటువంటి మణికృష్ణ 32 బంతుల్లో 41 కొట్టడం జరిగింది. ఆ తర్వాత వరుణ్, సాయిష్, కేశవర్ధన్ బ్యాటింగ్కి దిగారు. మొత్తం అటాకింగ్ బ్యాటింగ్ చేయడంతో స్కోరు 180 పరుగులు చేయడం జరిగింది నిర్ణీత 20 ఓవర్లలో. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన మా అపోనెంట్ టీము 20 ఓవర్లలో 153 మాత్రమే చేయడం జరిగింది. అర్హాన్, సాయిష్, నవీన్, ఉదయ్, చాణిక్య, చందు వీళ్ళందరూ కూడా చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చి మ్యాచ్ని విజయ తీరాలకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విజయానికి కారణం ఆటగాళ్ల క్రమశిక్షణ, ప్రాక్టీస్లో కష్టపడి సాధించిన నైపుణ్యం, జట్టుగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్న తీరు, బ్యాటింగ్లో స్ట్రైక్ రొటేషన్తో పాటు స్ట్రోక్ బ్యాటింగ్,
బౌలింగ్లో ప్రెజర్, ఫీల్డింగ్లో అద్భుత ప్రతిభ అన్నీ కలిసే ఈ విజయం సాధించాం. కోచ్గా నా బాధ్యత కేవలం ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, పిల్లల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం, ఒత్తిడి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడేలా ప్రోత్సహించడం, గెలిచినా ఓడినా జట్టుగా నిలబడే ఆత్మవిశ్వాసం కల్పించడమే నా కర్తవ్యం. కోదాడ క్రికెట్ అకాడమీ ఈ విజయంతో ముందుకు సాగుతుంది. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మా జట్టు కోసం సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మా జట్టు కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మా ఆటగాళ్ళకు మరింత శక్తినిస్తుంది. మళ్ళీ కలుద్దాం. మ్యాచ్ గెలిచినప్పుడు ఆటగాళ్ళు ఆనందంతో పరుగులు ఎందుకు పెడతారు? కష్టానికి ఫలితం లభించిన ఆనందం. ఎన్నో రోజుల కష్టమైనటువంటి ప్రాక్టీస్, చెమటోడ్చే శ్రమ, జట్టు క్రమశిక్షణ ఇవన్నీ చివరికి విజయంగా మారినప్పుడు సహజంగానే ఉత్సాహం పెళ్ళుకు విక్కుతుంది. జట్టు ఐక్యతను చూపడం. ఒక ఆటగాడు మంచి ఇన్నింగ్స్ ఆడినా, బౌలర్ కీలక వికెట్ తీసినా అది ఒకరికి కాకుండా మొత్తం జట్టు గెలుపు. అందుకే వారు కలిసి పరిగెడతారు, కౌగిలించుకుంటూ ఆనందాన్ని పంచుకుంటారు. భావోద్వేగాలు వెలుబుచ్చడం. క్రికెట్లో టెన్షన్ ఎక్కువ. గెలిచిన వెంటనే ఆ ఒత్తిడి అంతా ఆనంద కేకలుగా, హర్షధ్వానాలుగా బయటపడుతుంది. మ్యాచ్ తర్వాత కరచలనం ఎందుకు చేస్తారు? స్పోర్ట్స్మెన్షిప్. క్రికెట్ కేవలం గెలవడమే కాదు, ఓడిన వారిని గౌరవించడం కూడా. కరచలనం అంటే మేము ఆటలో పోటీ పడ్డాం కానీ ఆట ముగిసిన తర్వాత మేము స్నేహితులమే అనే సంకేతం. ఒకరినొకరు గౌరవించడం. ప్రత్యర్థి జట్టు కూడా తన వంతు శ్రమ చేశాడు. గెలిచిన జట్టు ఓడిన జట్టుకి గౌరవం చూపుతుంది, ఓడిన జట్టు గెలిచిన జట్టును అభినందిస్తుంది. సానుకూల వాతావరణం సృష్టించడం. క్రీడల లక్ష్యం ద్వేషం కాదు, స్నేహం. కరచలనం వల్ల ప్రేక్షకులు కూడా మంచి సందేశం వెళ్తుంది. ఆటలో పోటీ ఉండాలి కానీ హృదయాల్లో స్నేహం ఉండాలి. మొత్తానికి గెలిచిన ఆనందం ఉత్సాహంగా పరిగెత్తడం ద్వారా బయటపడుతుంది.